చెప్పండి సార్, అంటే ఎంతమంది వస్తున్నారు, ఇప్పటి వరకు ఏర్పాట్లు ఎంతవరకు పూర్తయినాయి, ఏంటి అంటే ఏం చెప్పుకొస్తారు సార్? జనవరి 5వ తారీఖున హైందవ శంఖారావం పేరుతో కీసరపల్లి విజయవాడలో ఎయిర్పోర్ట్ ఎదురుగా సుమారుగా 65 ఎకరాల స్థలంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం బహిరంగ సభ సుమారుగా 2 నుంచి 3 లక్షల మంది రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజలు ఇక్కడ హాజరవబోతా ఉన్నారు. దేశంలోని వివిధ పీఠాధిపతులు, స్వాములు లేదా హిందూ ధర్మ పరిరక్షకులందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. విశ్వ హిందూ పరిషత్తుకు సంబంధించిన పెద్దలు, ఢిల్లీ పెద్దలందరూ కూడా ఈ సభకు హాజరవుతున్నారు. అంటే మెయిన్ మోటివ్ ఏంటి సార్? అంటే హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్నది మీ యొక్క ఇంటెన్షన్ కదా. దీని ఇంటెన్షన్కి ప్రభుత్వాలు ముందుకు వస్తాయా? ఆల్రెడీ అన్ని రాష్ట్రాల గవర్నర్లకు అయితే మెమొరాండాలు అయితే మీరు అందించారు. మరి దీనికి అనుకూలంగా ఏమన్నా భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందా లేదా అంటే కేవలం మీ యొక్క బల ప్రదర్శనకు మాత్రమే ఈ హైందవ శంఖారావం అనేది మిగిలిపోద్ది అంటే ఏం చెప్పుకొస్తారు? హైందవ శంఖారావం బల ప్రదర్శన కానే కాదు. ఇప్పుడు మన హిందువుల మనోభావాలని, మన దేవాలయాల పైన ఉన్నటువంటి భక్తి శ్రద్ధలను చాటే ఒక సభగా, ధర్మాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలా అని చెప్పేటువంటి ఒక సభగా మాత్రమే చూడాలి. ఇది ఎవరి మీదో కోపంతోనో, ఎవరి మీదో నిరసనతోనో, ఎవరి మీదో చేసే పని కాదు. ఇది దేశవ్యాప్తంగా చేయాలనుకున్న కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి చేస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని హిందూ ధర్మ పరిరక్షణ సభగానే చూడాల్సిన అవసరం ఉంది. అంటే దేవాలయాల్లో అన్యమతస్తులు ఉండకూడదు, వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించాలి. దేవాలయాల మీద ఆధారపడి ఎవరైతే బతుకుతున్నారో అన్యమతస్తుల వ్యాపారాలను కూడా అక్కడి నుంచి తొలగించాలి. అంటే ఈ హైందవ శంఖారావంలో మెయిన్ మోటో టార్గెటెడ్గా అన్యమతస్తులకి ఉన్న జీవనోపాధిని దెబ్బతీయాలన్న అంశం కూడా ఇన్వాల్వ్ అయి ఉందనేది కూడా బయట చర్చ నడుస్తుంది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? హైందవ ధర్మం చాలా గొప్పదండి. ఓపు సహనం ఎక్కువగా ఉంటుంది. మనకి పరమత సహనం ఏదైనా మతంలో ఎక్కువగా ఉందంటే హైందవ మతంలోనే ఉంటుంది. కాబట్టి ఇంకొకరి మీద ద్వేషానికి ఒక సభ పెట్టుకోనక్కర్లా, ఇంకొకరిని తిట్టడానికి ఒక సభ పెట్టుకోనక్కర్లా, ఇంకొకరి గురించి విమర్శించడానికి సభ పెట్టుకోనక్కర్లా. హైందవ ధర్మాన్ని కాపాడుకోవడానికి, మరింత ఏకం చేయడానికి, హిందువుల ఆలోచన విధానాలని ప్రభుత్వాలకు తెలియజేయడానికి ఒక సభలాగా పెట్టుకుంటామే తప్ప ఇంకొకరిని దుమ్మెత్తిపోయడానికో, ఇంకొకరిని విమర్శించడానికో, ఇంకొకరి గురించి మాట్లాడుకోవడానికి ఈ సభ వేదిక సమయాన్ని వృధా చేయదు. అవసరం కూడా లేదని నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడు పరమత సహనాన్ని మేము ఎప్పటి నుంచో అవలంబిస్తూ ఉన్నాం. అన్ని మతాలు సామరస్యంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వరకు కూడా, దేశమంతా కూడా ఉన్నాయి. ఎక్కడో కొంతమంది అల్లరి మూకలు ఉంటాయి తప్ప వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా హైందవ శంఖారావం సభ దేవాలయాల పరిరక్షణ, దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను పరిరక్షించుకోవడం, దేవాలయాలకు సంబంధించిన ఆలోచనల్ని ప్రజల్లో మరింత తీసుకెళ్ళడం, ఆ దేవాలయాలని పునర్నిర్మించుకోవడం, దేవాలయాల్లో వేసేటువంటి కమిటీలని రాజకీయాలకు అతీతంగా ఆ దేవుడి మీద, ఆలయాల మీద భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళని నింపడం, ఇటువంటి మంచి ఆలోచనలతో చేసే సభ. దీంట్లో ఇటువంటి చెడు ఆలోచనలతో చేసే సభ కాదు ఇది. నాకు తెలిసి ఒక వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. ఎంటైర్ ఇప్పటి వరకు మొత్తం బాధ్యత అంతా మీరే దగ్గరుండి చూసుకున్నారు, లేకపోతే ఇదంతా కమిటీగా ఏర్పడి మొత్తం చూసుకున్నారు? ఇందులో మీ ప్రధాన పాత్ర ఏంటి సార్? నేను ఒక నూలు పోగు అంతటోడిని, ఉడతా భక్తిగా నేను ఉండి చేస్తున్నాను తప్ప పెద్దలందరూ కూడా, నేను ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడం లాంటి చిన్న పని మాత్రమే నేను చేస్తాను తప్ప ఈ ప్రోగ్రాంకు సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు కూడా విశ్వ హిందూ పరిషత్ కానీ, లేకపోతే పెద్దలు, సంఘ పెద్దలు కానీ, మిగతా వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అంశం ఇది. దీంట్లో మనం ప్లాన్ చేసేది, మనం ప్రమేయం ఏమి ఉండదు. అంతా మా ఎగ్జిక్యూషన్లో ఎక్కడన్నా చిన్న చిన్న అవసరాలకి వ్యక్తిగతంగా ఉండి, మనకు కూడా ఇష్టం కాబట్టి, అంటే ఇదేదో ఎవరో చెప్తే చేసేది కాదు, మన ఇష్టంగా చేసేది, మనం కోరికొని చేసేది, మనము వాలంటరీగా చేసే కార్యక్రమంగా నేను అనుకుంటాను. దీనికి చెప్పాను కదండి, విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి దేశం కదా.
రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి కార్యక్రమం ఇది. ఇప్పుడు మేము ఎవరు కూడా స్టేజ్ మీద ఎవరు రాజకీయ నాయకులు ఉంటారని నేను అనుకోను, మాకైతే సమాచారం లేదు. కానీ రాజకీయ నాయకులు ఎవరు ఉంటారని ఇది పూర్తిగా ధర్మానికి సంబంధించిన అంశం కాబట్టి విశ్వ హిందూ పరిషత్తుకి సంబంధించిన కేంద్ర పెద్దలు ఉంటారు. అలాగే స్వాములు, పీఠాధిపతులు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ స్టేజ్ మీద ఉంటారు. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ స్టేజ్ మీద అయితే రేపు ప్రసంగించే అవకాశం ఉండదంటారు. రాజకీయ నాయకులకు సంబంధించిన సభ కాదు ఇది, రాజకీయాలకు సంబంధించిన సభ కూడా కాదు. కాబట్టి రాజకీయ నాయకులతో అవసరం లేదు ఇక్కడ. ఇది అన్ని పార్టీలకు అతీతంగా, ఇప్పుడు హిందువులన్నా అన్ని పార్టీల్లో ఉంటారు, హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలి, దేవాలయాల్ని కాపాడుకోవాలనుకున్న వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. సో ఇది రాజకీయాలతో సంబంధం లేదు. సగటు హిందూ అంటే హిందువులందరూ పాల్గొవాలి, హిందువులందరూ ఐక్యం కావాలని చెప్పేసి మీ ప్రధాన స్లోగన్ అయితే వినిపిస్తుంది. అసలు ఒక హిందూ ఎందుకు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాలంటే మీరేం చెప్తారు? హిందువుల ఐక్యత గురించి మనము మాట్లాడాల్సిన, ఎందుకంటే హిందువులు ఐక్యంగానే ఉన్నారు. సుమారుగా 85% ఉన్నటువంటి హిందువులు దేశవ్యాప్తంగా ఐక్యంగానే ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ ఐక్యత కోసం సభలు పెట్టాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ఇక్కడ అతని బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. హిందూ దేవాలయాల పట్ల మన ఉనికంతా కూడా దేవాలయంలో ఉంటుంది. ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్తాం కాబట్టి మనం హిందువు అవుతాం. మన ఉనికంతా కూడా దేవాలయం చుట్టే జరుగుతుంది, హిందుత్వం అంతా కూడా. మన ఐడెంటిటీ ఎక్కడైతే దేవాలయంలో ఉందో దాన్ని కాపాడుకోవడం కానీ, దాన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడం కానీ, ఇవన్నీ అవసరమైన విషయాలని, ఇది ప్రతి ఒక్క హిందువు బాధ్యత కూడా. ఒక గుడి కట్టాలన్నా, ఒక గుడిని పునర్నిర్మించాలంటే పూర్వజన్మ సుకృతం కావాలంట. ప్రతి ఒక్క హిందువు కూడా చచ్చే లోపల ఎక్కడో చోట ఒక గుడి నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. గుడిలోనే తన జీవితాన్ని, తన ధర్మాన్ని వెతుక్కుంటాడు. కాబట్టి ఆ హిందువులకు సంబంధించిన ధర్మాన్ని పరిరక్షించడంలో వాళ్ళ బాధ్యతను గుర్తు చేయడానికి ఈ సభ పెడుతూ ఉండొచ్చు.